స్టూడెంట్స్ ఇవాళ వీళ్ళు ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి సో మనకి ఏంటంటే ఎగ్జామ్ టైం టేబుల్ అయితే ఇచ్చారు కదా. సో ఏపీ ఎంసెట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఏంటని చెప్పేసి అయితే దానికి సంబంధించి సో ఇంటర్ వెయిటేజ్ అనేది అయితే ఉందా, సో ఉంటే 25% ఇంటర్ వెయిటేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సో అది గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ మొత్తం నాకు క్లారిటీగా అయితే చెప్తాను. సో ఇప్పుడు వచ్చి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో 50Kకి చాలా దగ్గరలో ఉన్నాము. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో మనకి ఏపీ ఎంసెట్కి సంబంధించి సో ఇంటర్ వెయిటేజ్, సో అసలు ఇంటర్ వెయిటేజ్ ఏంటి, సో దీనివల్ల మనకి ఏమవుతుంది అని చెప్పేసి అయితే చాలామంది అడుగుతున్నారు. సో ఈ ఇంటర్ వెయిటేజ్ సో మనకి ఎలా కలుపుతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఎంసెట్లోని సో 75% ఏంటంటే మార్క్స్ అయితే తీస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి ఏంటంటే 50 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో ఈ 50 మార్క్స్లని దీంట్లో 75% అయితే తీస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో మీకు ఇంటర్లోని 1000కి ఒక 800 వచ్చాయి అనుకోండి. సో ఈ 800కి సో 25% అయితే తీస్తారనమాట. సో ఓకేనా. సో మనకి ఇక్కడ వచ్చేసరికి 50 మార్క్స్కి 75%, ఇక్కడ 800 మార్క్స్కి 25%. సో ఈ విధంగా తీసి సో మనకి టోటల్గా కౌంట్ చేసి సో మీకు ఎన్ని అయితే మార్క్స్ వచ్చాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెండు చేసిన తర్వాత సో మనకు ఒక 50 మార్క్స్ వచ్చాయి అనుకోండి, లేదంటే ఒక 52 మార్క్స్ ఈ రేంజ్లో వచ్చింది అనుకోండి. సో ఈ రేంజ్ తగ్గట్టు సో 52 మార్క్స్ వస్తే ఈ 52 మార్క్స్ తగ్గట్టు మనకి ర్యాంక్ అయితే ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇంటర్ వెయిటేజ్. ఓకేనా. సో మామూలుగా ఏంటంటే మీరు ఎంసెట్ రాసుకొని దానికి వచ్చిన మార్క్స్ బట్టి మనకి ఏంటంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే తలగిచ్చేవారు. బట్ మనకి 2 ఇయర్స్ నుంచి సో ఈ విధంగా ఐపీ వెయిటేజ్ అనేది అయితే క్యాలిక్యులేట్ అయితే చేస్తారనమాట. సో అయితే ఇది మంచిదా చెడ్డదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంటర్ మార్క్స్ అనేవి అయితే కొద్దిగా యూజ్ అవుతాయి అనమాట. మామూలుగా అయితే ఇంటర్ మార్క్స్ పాస్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఏంటంటే ఎక్కడ యూజ్ అవ్వవు. సో ఇలాంటి చోట్ల అయితే ఎంసెట్ వెయిటేజ్లో అయితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఎవరికైతే ఎక్కువ స్కోరింగ్ చేసుకున్నారో, లైక్ ఏంటంటే ఇంటర్లో ఎవరైతే ఎక్కువ మార్క్స్ అనేది అయితే తెచ్చుకున్నారో, లైక్ 800+ లేదంటే 900+ తెచ్చుకున్నారో, సో వాళ్ళకి ఇదైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మీకు ఏంటంటే ఒకవేళ ఎంసెట్లో తక్కువ వచ్చి సో ఇంటర్లో ఎక్కువ వచ్చినా సరే మీకు మంచి ర్యాంక్ అనేది అయితే వస్తుంది అనమాట. సో కాబట్టి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇదైతే యూజ్ అవుతుంది. అంటే ఎవరికి ఇది బాగోదు అంటే సో ఎవరికైతే మనకి ఎంసెట్లో మంచి మార్క్స్ వచ్చి సో మీకు ఏంటంటే ఎంసెట్లో 60 మార్క్స్ వచ్చి ఇంటర్లోని అంటే ఐపీలోని సో 700 లేదంటే 600 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో మీకు ర్యాంక్ అనేది ఎక్కువగానే వస్తుంది అనమాట. సో కాబట్టి ఎవరికైతే ఐపీలో తక్కువ వచ్చి సో ఎంసెట్లో ఎక్కువ వస్తాయో సో వాళ్ళకైతే ఇది మైనస్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఎవరికైతే ఐపీలో ఎక్కువ వచ్చి సో ఇంటర్లో తక్కువ వస్తాయి, ఇంటర్లో కూడా ఎక్కువ వస్తాయో సో వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసరికి ప్లస్ పాయింట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే సో నేను కిందన మా టెలిగ్రామ్ లింక్ అయితే పెడతాను. సో అందులోనికి వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ ఒక సో మనకి ఫార్మాట్ అయితే కనిపిస్తుంది. సో ఒక పీడిఎఫ్ లా కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్ మార్క్స్, సెకండ్ ఇయర్ మార్క్స్, ప్రాక్టికల్ మార్క్స్ అయితే అడుగుతుంది. సో మీరు ఏంటంటే జస్ట్ ఇది మీరు క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ అని చెప్పేసి అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఎడిట్ మీద క్లిక్ చేసి మీ మార్క్స్ అయితే ఎంటర్ చేయండి. సో అలాగే అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ చేసిన తర్వాత సో మీకు ఏంటంటే ఇక్కడ 25%కి ఎంత అయితే వచ్చిందో మీకు అయితే తెలిసిపోతుంది. అండ్ ఇంకా 75% ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనుకుంటారా. సో మీరు ఏంటంటే ఒక టార్గెట్ అయితే అనుకోండి, లైక్ 60 మార్క్స్ అనుకోండి. సో 60 మార్క్స్కి 75% ఎంతో చూసుకోండి. సో రెండు కలిపేసుకుంటే సో మీకు ఎంత వస్తుందో మీకు అయితే చెప్పేయచ్చు అనమాట. సో మీకు ప్రెసెంట్ ఏంటంటే 25% ఎంత ఉందో ఒకసారి మీరే ఈ విధంగా చెక్ చేసుకోండి. సో ఎంపీసీ అనే కాదు బైపీసీ కూడా సో ఈ విధంగానే ఉంటుంది. సో ఈ రెండింటికి సంబంధించి సో టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో అది ఓపెన్ చేసి మీరు అయితే సో చెయ్యండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.